ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా, అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవే. రా. 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా? అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా. తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు. ఆగస్టు 10వ తేదీ 5వ వార్షికోత్సవ సభ అని పోస్టర్స్ అతికించారు. అది అంతటితోనే ఆగిపోవాలి. ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా. తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నా? నువ్వేంటి నా ముందే అతన్ని నే ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నావు? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటే పేరు మారుస్తున్నారా? ఏటి పేరు మారుతారా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు 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 మార్చొద్దు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది. ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా? మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి, ఏంటమ్మా విషయం? ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే. ముందొచ్చి కూర్చోమ్మా. ప్రజలు తరివేస్తే పారిపోయే గొర్రెల మంద. మన మనుషులు మహాసభల్ని రచరచ చేస్తారమ్మా. రే అంజాద్, మన మనుషుల్ని తీసుకెళ్ళు. వెనక ముందు ఆలోచించుకో. లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఆన్లో ఉంచు. మహేంద్ర తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి. వాడు అనుభవించే బాధని మేము ఆనందంగా ఆస్వాదించాలి. వెళ్ళు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో. ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్న వాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా? నోరు మొయ్యిరా. మీ అన్నని పొగుడుతావా? తల లేకుండా పోద్రా. రే, ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్ కు రారా. పోరా. ప్రాబ్లం ని క్రియేట్ చేసేవాడరా స్పాట్ కి రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడురా మా అన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా. చెయ్యి వేయనంత వరకేరా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నావు? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా. నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తాను. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా. ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా?
అప్పుడే చెప్పాను కదా పులి. మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండ్రా, నన్ను ఎదిరించడానికి మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడి గెలుస్తాను. చెడ్డవాళ్లకి నేను యముణ్ణి, మంచి వాళ్ళకి మహేశ్వరుణ్ణి. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. తొందరపడ్డాం, అందువల్ల ఇప్పుడు అవమానపడ్డాం. వాడికి కూడా చెడ్డ రోజులు వస్తాయి. అప్పటిదాకా ఎదురు చూద్దాం. చెడ్డ రోజులు వచ్చేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడ్డకాలమే. మాలాంటి పేదవాళ్ళు సహాయం చేసే మీకు ఎప్పుడు మంచి కాలమే బాబు.